సహోదరులారా, ఒకడు ఒకడు సంఘంలో దేవుని నమ్ముకున్నవాడు, తెలిసినవాడు, ఇంట్లో వాడు, బయటవాడు, అప్పుడప్పుడు నేను కలిసినవాడు, ఒక్కడైనా ఏ తప్పిదోములోనైనా ఒకవేళ చిక్కుకుపోయి ఆరాధనకు రాక, దేవుడి సన్నిధికి రాక దూరం అయిపోతుంది అనుకోండి, ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు, ఎవరు ఆత్మ సంబంధిగా ఉంటారో మీలో ప్రతివాడును వీణ్ణే దెయ్యం లాగేసిందంటే నెక్స్ట్ దెయ్యం నన్ను కూడా లాగేసిద్దేమో, నేను కూడా వాళ్ళలాగా దేవుడికి దూరం అయిపోతానేమో అని అనుకుని తన విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూ, అమ్మయ్యా నేను బాగున్నానండి, నేను అంత చక్కగా ఉందండి అని నీకు నువ్వు సెటిల్ అయిపోకుండా సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని, ఎవరైతే దేవుడికి దూరం అయిపోయాడో, ఆత్మీయ జీవితంలో పడిపోయాడో, అసలు దేవుళ్ళో బలంగా లేడో, అట్టివాణిని మంచి దారికి నువ్వే తీసుకురావాలి. నాకేం సంబంధం ప్రభు అంటే, మరి నీ సహోదరుడు, నిన్ను కన్నది నేనే, అతన్ని కన్నది నేనే. ఇప్పుడు చెప్పండి, కూతురు జీవితం పాడైపోతే బాగు చేసుకోవాలా, పాడైపోయింది అనాలా? కొడుకు పాడైపోతే కొడుకు జీవితం బాగు చేసే ఆలోచన చేయాలా, పాడైపోయిందని ఏడవాలా? ఏడిస్తే ఏం ఉపయోగం? అయిపోయింది అది. ఏడిస్తే ఉపయోగం ఏం లేదు. దాన్ని ఎలా బాగు చేయాలి?